హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ కమ్మని నోరూరించే రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డూని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 4 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్ జీడిపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు దోరగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుందాం. కిస్మిస్లు కూడా బాగా ఫ్రై అయినాయి కదండి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి కిందకు దింపుకొని చల్లారబెట్టుకోవాలి. మనం 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాం కదండి. అదే కొలతతో 1 కప్పు పంచదారను వేసుకోవాలి. దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, గ్రైండ్ చేసిన జీడిపప్పు పౌడర్. జీడిపప్పును ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు కొబ్బరి తురుము కనుక వేసుకోవాలనుకుంటే 1/2 కప్ కొబ్బరి తురుముని రవ్వతో పాటు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1/4 కప్పు చిక్కటి పాలను వేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి. పచ్చి పాలను వేసుకుంటే రవ్వ లడ్డు నిలవ ఉండదు. టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.